దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ప్రియులరా. ప్రభు ఇచ్చిన ఈ చక్కటి దినాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి నేను ఆ దేవాది దేవునికి, ఆ ప్రభువుకి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించి ఈ యొక్క పస్కా పండుగ గురించి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను ఆహ్వానించిన తేజ్ కుమార్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. He is the one who invited me. And secondly, వాళ్ళ పేరెంట్స్ జాన్ కెనడీ గారు, వాళ్ళ మదరు, అండ్ ఇక్కడ ఉన్న మా ఆనందరాజు గారు కుటుంబము, ఆయన సతీమణి, మన రమేష్ పాల్ గారు, ఆయన సతీమణి నిస్సి, అండ్ తక్కిన సిస్టర్స్, బ్రదర్స్ అందరికీ నా వందనాలు. ఇక్కడ చేరి వచ్చిన దేవుని సేవకులకు కానీ నా వందనాలు ప్రియులరా. వేదికను అలంకరించిన ఈ పెద్దలకు కానీ నా యొక్క వందనాలు ప్రియులరా. మేము హైదరాబాద్ ప్రాంతంలో ఒక చిన్న ఫెలోషిప్ ఉందండి మాకు, దాని పేరు ప్రైజ్ ద లార్డ్ ఫెలోషిప్. ఆ సంఘస్థులందరూ మీకు వందనాలు పంపించారు. దే వాంట్ టు గ్రీట్ యూ. మా సంఘం నుంచి ప్రైజ్ ద లార్డ్ ఫెలోషిప్ నుంచి మీ అందరికీ వాళ్ళు గ్రీటింగ్స్ పంపారు. సో వాళ్ళ గ్రీటింగ్స్ మీరు అంగీకరించండి ప్రియులరా. ఈరోజు మనం చదివిన ఈ యొక్క అధ్యాయము 12వ అధ్యాయంలో పస్కా గురించి రాశారు ప్రియులరా. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి 7 పండగలు మరి ముఖ్యంగా ఆచరించమని చెప్పారు ప్రియులరా. దాంట్లో పస్కా పండగ, పులియని రొట్టె పండగ, దాని తర్వాత ప్రియులరా కోత పండగ, పెంతికోస్తు పండగ, బూరల పండగ, పర్ణశాలల పండగ, ఈ రకంగా 7 పండగలను ఆచరించమని ఇశ్రాయేలు జనాంగానికి, యూదులకు దేవుడు ప్రియులరా మరి ముఖ్యంగా ఆచరించమని చెప్పాడు. కానీ మనము క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు కానీ వాటిని ఆచరించాడు. మీకు తెలుసో లేదో ప్రియులరా, యేసుక్రీస్తు 12 ఏట వయసు గలవాడై ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు యెరూషలేముకి ఏటేట వెళ్ళారంట. యేసుక్రీస్తు అక్కడ మిస్ అయ్యాడంట. తర్వాత తల్లిదండ్రులు వెళ్ళి ఆయనను చూసినప్పుడు ఆయన ప్రశ్నలతో వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నట్టు మనం గమనిస్తాం ప్రియులరా. సో యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చిన తర్వాత ఆ యొక్క పండగను ఆచరించాడు. కానీ యేసు ప్రభు చనిపోయి 3వ దినం లేచిన తర్వాత క్రొత్త నిబంధన ప్రారంభమైంది. న్యూ టెస్టమెంట్, న్యూ ఎరా, కొత్త యుగము ప్రారంభమైంది. అప్పటి వరకు పాత నిబంధన కాలంలో సున్నతి చేసేవారు. కొత్త నిబంధన యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత యూదుల గురించి నేను చెప్పట్లే, నేను జనరల్గా అందరి గురించి చెప్తున్నాను ప్రియులరా. దేవుని వాక్యం రాయబడింది, తన్ను ఎందరు అంగీకరించారో, ఇక్కడ యూదుల గురించి కాదు. అదే 11వ అధ్యాయము, మొదటి అధ్యాయం యోహాను 1:11లో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, యూదుల దగ్గరకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు, ఆయన రిజెక్ట్ చేశారు, తృణీకరించారు. 12వ వచనంలో ఆయన అంటాడు, ఇప్పుడు ఎందరు అంగీకరించారో, యూదులు ఒక్కళ్ళే కారు, ఇప్పుడు ఎందరు అంగీకరించినా వాళ్ళందరికీ దేవుని పిల్లలు అగుటకు దేవుడు అధికారం ఇచ్చాను. ఇక్కడ యూదుల గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ మొత్తం ప్రపంచంలో ఉండే ప్రతి మానవ కోటి గురించి దేవుడు సందేశాన్ని ఇస్తున్నాడు. ఫిజికల్గా మనం యూదులం కాము ప్రియులరా, ఫిజికల్గా మనము అన్యులము. సో కాబట్టి పస్కా పండగ జరిపించుకొని లేకుంటే ఎన్ని పండగలు చేసుకుంటా అది మన ఇష్టం. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆ పస్కా పండగ గురించి రాయబడ్డ ఆ మాటను యేసుక్రీస్తు చాలా గొప్పగా దాన్ని వివరించాడు ప్రియులరా. కరెక్ట్ పస్కా పండగ రోజే యేసుక్రీస్తు ప్రభురాత్రి బలను వారికి ఇచ్చాడంట. ఇన్ దట్ ఫైనల్ డే, ఆ రాత్రి యేసుక్రీస్తు ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, మీ కొరకు కొట్టబడిన నా శరీరము, దీన్ని తినినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకునే వారికి. అదే బైబిల్ చదువుకుందాము. లూకా సువార్త 22వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. నేను చదువుతాను, దయచేసి అందరు గమనించండి. మన బైబిల్లో మనం తీసుకుందాం ప్రియులరా. ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ఏ రోజు ఆ యొక్క పస్కాను ఆచరించాడు, ఆ ఆచరించినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే 22వ అధ్యాయము లూకా సువార్త 7వ వచనం నుంచి నేను చదువుతాను, దయచేసి అందరూ గమనించండి ప్రియులరా. పస్కా పశువును
వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు, మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ ఉన్నదో బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానుతో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ప్రియులారా, అందరూ ఒక నిమిషం గమనించండి. కరెక్ట్ పస్కా పండగ రోజే యేసుక్రీస్తు శిష్యులతో అంటాడు, మీరెళ్ళి పస్కాను సిద్ధపరచండి, మనం అందరం పస్కాను తిందాము. రూల్ ప్రకారం ఏం తినాలా పస్కాలో? పులేని రొట్టె ప్లస్ గొర్రె పిల్ల యొక్క మాంసము. యు హ్యావ్ టు రోస్ట్ ఇట్. దాన్ని కాల్చాలి, దాన్ని మళ్ళీ ఉడకబెట్టకూడదు, కర్రీ చేయకూడదు. యు హ్యావ్ టు రోస్ట్ ఇట్. సో దట్ ఈస్ ద పస్కా. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడంట ప్రియులరా? అక్కడ మాంసము లేకుంటే గొర్రె పిల్లని తినలేదు, కాల్చిన ఆ యొక్క మాంసాన్ని ఆయన తినలేదు. రొట్టెనిచ్చాడు. రొట్టెనిచ్చి ఆయన చెప్పింది ఏంటి? ఇది నా శరీరం. దాని తర్వాత ఒక రొట్టె తిన్నాడు. రూల్ ప్రకారం తర్వాత ఏం తినాలా? మాంసం తినాలి, ఆ గొర్రె యొక్క మాంసం తినాలి. కానీ యేసుక్రీస్తు అక్కడ ఏమిచ్చాడు ప్రియులరా? మాంసం తినలేదు, ఒక ద్రాక్షారసం ఇచ్చి ఆయన అంటున్నాడు, ఇది మీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తం. ఇది ఒక్కసారి అందరు గమనించండి ప్రియులరా. రొట్టెకి బదులు తన శరీరాన్ని ఇచ్చాడు ప్రియులరా. మాంసానికి బదులు నన్ను చంపిన తర్వాత చిందించిన ఈ రక్తమే క్రొత్త నిబంధన రక్తము. దీనిని మీరు త్రాగునప్పుడల్లా నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, నా రాకడను మీరు జ్ఞాపకం చేసుకునండి. సో పాత నిబంధనలో జరుపుకున్న ఆ పస్కా కొత్త నిబంధనకు వచ్చే లోపల ప్రియులరా, అది యేసుక్రీస్తు శరీరము, ఆయన రక్తముగా మారింది. ఇక్కడ మాంసం లేదు, ఇక్కడ శరీరము, రొట్టె, ద్రాక్షారసము. పస్కా అంటే కొత్త నిబంధనలో ప్రభురాత్రి బల్ల, హోలీ కమ్యూనియన్, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. ఇప్పుడు అదే లూకా సువార్త తీసుకుందామా? 22వ అధ్యాయము 19వ వచనమండి. రైట్. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెను పట్టుకొని, ఆ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన, ఇది నన్ను అప్పగించు వాని చెయ్యి వానితో కూడా ఈ బల్ల మీద ఉన్నది. సో ప్రియులను ఇక్కడ గమనించారా? పస్కా పండగ రోజే యేసుక్రీస్తు అక్కడ కూర్చొని ఆ 12 మంది శిష్యులతో ప్రియులరా ఆ పస్కాను ఆచరిస్తున్నాడు. రూల్ ప్రకారం ఏం చేయాలి? పులేని రొట్టెను, పొంగని రొట్టెను ప్లస్ మాంసాన్ని వాళ్ళు తినాలి. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం తింటున్నారు? ఏం ఇచ్చాడు? ఆయన ఒక రొట్టెనిచ్చిది నా శరీరం అంటాడు, ద్రాక్షరసాన్నిచ్చిది నా మీ గురించి చిందించబడిన క్రొత్త నిబంధన రక్తం అంటాడు. ఇది పస్కా, క్రొత్త నిబంధనలో జరగవలసిన పస్కా ఇది. ఎంతమందికి తెలుసో లేదు ప్రియుల, దేవుని వాక్యం ప్రకారము పాత నిబంధన కాలంలో గొర్రె పిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యము. పస్కా పండగ రోజు మీరు తీసుకోవాల్సింది మెయిన్ గొర్రె పిల్ల. గొర్రె కాదు, గొర్రె అంటే పెద్దది, అది ఏ ఆడ గొర్రెతోనో మగ గొర్రెతో కలిసి ఉండకూడదు. ఇట్ షుడ్ బి ల్యామ్, స్పాట్లెస్, నిష్కళంకం, ఏ పాపము లేనిది, ఎలాంటి ఇది ఎరగనిదిగా ఉండాలి. సో కాబట్టి
గొర్రె పిల్ల. యేసుక్రీస్తుని ఎక్కడ కానీ గొర్రె అని పిలవలేదు ప్రియులరా. క్రొత్త నిబంధనలో ప్రతి స్థలంలో, ప్రకటన గ్రంథంలో నేను మొన్న చదువుతున్నప్పుడు కనీసం 30 స్థలాలలో గొర్రెపిల్ల 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 ఎన్నో, గొర్రెపిల్ల వివాహము, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము, గొర్రెపిల్లని ఒక 30 సార్లు ప్రియుల పరలోక రాజ్యంలో యేసుక్రీస్తుకు ఒక టైటిల్ ఉంటుందంట, గొర్రెపిల్ల. ఈజ్ ద ల్యామ్, ఈజ్ నాట్ ఎ షీప్, ఈజ్ అ ల్యామ్. ఏ పాపం ఎరిగిని వాడు. యేసుక్రీస్తు బాప్తిసం కరెక్ట్ 30 సంవత్సరాలప్పుడు బాప్తిసానికి వచ్చాడంట. యోహాను ఆయనను చూసి ఒక మాట అంటాడండి. ఏమని అంటాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఎలా తెలిసిందండి ఆయనకు? వీళ్ళిద్దరు కజన్సే. లూకా సువార్త 1వ అధ్యాయంలో మేరీ అండ్ ఎలిజబెత్, దే ఆర్ కజన్స్, దే ఆర్ రిలేటివ్స్. ప్రాబబ్లీ యేసుక్రీస్తు కంటే యోహాను ఒక 6 నెలలు పెద్దవాడై ఉండొచ్చేమో. జకరియా, ఎలిజబెత్ ప్రియులరా, ఈ యొక్క యెరూషలేములో వాళ్ళు యాజకులు, ప్రధాన యాజకులు. యాజకులు కొడుకు ఏం కావాలండి? ఆయన నెక్స్ట్ యాజకుడు కావాలి. కానీ యోహాను ఎక్కడున్నాడు? ఆయన అడవులలో ఉన్నాడంట. అడవులలో మిడతలు తింటున్నాడంట, తేనె తింటున్నాడంట, అడవులలో వాక్యం చెప్తున్నాడంట. ఆయన ఈ లగ్జరీనంతా పోగొట్టుకొని, ఈ యొక్క మంచి లగ్జరీ లైఫ్ వదులుకొని అడవులలో వాక్యం చెప్తున్నాడంట. అక్కడికి యేసుక్రీస్తు వెళ్ళాడంట ప్రియులారా. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగుడి, దేవుని రాజ్యం సమీపించింది అన్నప్పుడు యూదా వేరే ప్రాంతాలందరూ వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు బాప్తీసము పొందుచుండిరి. ఆ క్యూలో, ఆ లైన్లో యేసుక్రీస్తు నిలబడ్డాడు. అందరూ ఏమని అనుకుని ఉంటారు? ఈయన కానీ ఏదో పాపం చేసి ఉంటానని అనుకుంటాడు కదా ప్రియులరా. యోహాన్ అంటాడయ్యా, నేను నీ చేత బాప్తిసం పొందాలి, అలాంటిది నువ్వు నా దగ్గరకు వచ్చావు ఏంటంటే, యేసుక్రీస్తు అంటాడు, ప్రస్తుతానికి నీతి ఇలా జరగనివ్వండి, యూ కంటిన్యూ దాట్. దెర్ వాస్ నో నీడ్. ఆయన బాప్తిసం తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ 29 రైట్ అండి. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకోవను పో దేవుని గొర్రెపిల్ల అన్నాడంట. 36వ వచనం ఒకసారి చదువుకుందామా ప్రియులరా. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. యేసుక్రీస్తు 30 years is adult. He is not a little baby, he is not a little boy. Jesus is an adult. 30 years. ఆ 30 సంవత్సరాల వ్యక్తిని గొర్రెపిల్ల అంటాడేంటినా? ఎస్, ఆ పస్కా రోజు వధించబడిన గొర్రెపిల్లనే ఈ గొర్రెపిల్ల. సో కాబట్టి ప్రియులరా, పాత నిబంధనలో వధింపబడ్డ ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తే. లేకపోతే అదే డేటు, అదే ఇప్పుడు మనకు ఈ డేట్స్ కన్ఫ్యూజన్ ఉన్నాయండి. మీకు ఎంతమందికి తెలుసు లేదో, రీసెంట్గా బ్రదర్ నా హ్యాండ్ ఇస్తారా, ఇఫ్ యు డోంట్ మైండ్. థ్యాంక్ యూ బ్రదర్ జీవన్ గారు. ప్రియులరా, మీకు తెలుసో లేదో, రీసెంట్గా గుడ్ ఫ్రైడే అని అండ్ యూనో చాలామంది ఒక డేట్ పెట్టుకున్నారు. ఈరోజు చూస్తే యూదుల ఆచారం ప్రకారం ఈరోజు పస్కా పండుగ. మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్ వరల్డ్ మొన్న ఎప్పుడో జరిపించుకున్నారు గుడ్ ఫ్రైడే అని. సో దెర్ ఇస్ అ కన్ఫ్యూజన్ ఇన్ డేట్స్. ఇప్పుడు మనకు డేట్ ముఖ్యం కాదు, మనకు ఆ ఈవెంట్ ముఖ్యం ప్రియుల. యేసుక్రీస్తు శిలువ మరణం మనకు ముఖ్యం. ఆయన నా కొరకు చనిపోయాడు, నా పాపం కొరకు చనిపోయాడు, నా యొక్క పాపమును తొలగించడానికి ఆయన చనిపోయాడు అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ప్రియులరా. హీ డైడ్ ఫర్ us. ఆయన్నే మన పస్కా. ఆ వాక్యం ఒకసారి తీసుకుందామా. 1 Corinthians chapter 5, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. చాలా ముఖ్యమైన మాట ప్రియులరా. 1 Corinthians chapter 5. హూ ఇస్ అవర్ పస్కా, హూ ఇస్ అవర్ పాస్ ఓవర్. మన పస్కా ఎవరు అనే ఒకసారి మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో 6వ వచనము. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాకుండా క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను అన్న విన్నారా? క్రీస్తు అనే మన పస్కా
వధింపబడెను. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఎగ్జాక్ట్గా ప్రియులరా పస్కా పండగ రోజే ఆయన చనిపోయాడు. ఇప్పుడు డేట్స్ గురించి మనం చెప్పట్లే, పాత నిబంధన టైం ప్రకారం, పాత నిబంధన ఆ పండగ టైం ప్రకారం మన జీవన్ బ్రదర్ గారు ఈ నోస్ వెరీ వెల్, కరెక్ట్ అదే డేట్లో యేసు ప్రభు చనిపోయారు. మరి మొన్న గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వీళ్ళేంటయ్యా? వీ డోంట్ నో, దెర్ ఇస్ అ కన్ఫ్యూజన్. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంట. 2 సార్లు అంటాడండి యోహాను, ఇదిగో ఈయననే ఆ గొర్రెపిల్ల. పస్కా రోజు ఏ రకంగా వాళ్ళు ఆ యొక్క పశువును వధించారో, ఆ గొర్రెపిల్లను వధించారో, అదే గొర్రెపిల్లనే ఈ యేసుక్రీస్తు. క్రీస్తే మన పస్కా. సో ఈరోజు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది యేసు ప్రభు యొక్క ఆ యొక్క పస్కా అనే ఆ యొక్క శరీరము, ఆయన రక్తం మీద. ఇప్పుడు మనం ఆ యొక్క కాలిన మాంసం, కాల్చిన మాంసం కాదు ముఖ్యం ప్రియురా, యేసు ప్రభు శరీరములో ఆయన రక్తములో పాలు పొందాలి. యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరము, మీరు దీనిని తినినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఎప్పుడు తినాలి ప్రియులరా ఆ యొక్క రొట్టెను అని మనం వాక్యం చూస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఉంది ప్రియులరా. 2 స్థలాల్లో రాయబడ్డది. ఒకసారి తీసుకుందామా? ఎప్పుడు తీసుకోవాలంట ఆ యొక్క రొట్టెను ప్రియులరా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనము ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, ప్రభువుని నమ్ముకున్న వారు యేసు ప్రభు పునరుత్థానం తర్వాత అందరు తీసిన తర్వాత చదువుకుందామండి. అందరు తీసిన తర్వాత చాప్టర్ 2 verse 42, పునరుత్థానం పొందిన తర్వాత, కొత్త యుగం ప్రారంభమైన తర్వాత వీరు ఎవరు? 3000 మంది ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో దానికన్నా ముందు మనం చూసినట్లయితే 41వ వచనం, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. పెంతికోస్తు దినమందు వీళ్ళందరూ పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వచ్చి వీరిని ఎక్కిరించారంట, గేలి చేశారంట. వీళ్ళు ఉదయాన్నే మత్తు తాగారు అని. పేతురు లేచి యోవేలు 2:22 గురించి మాట్లాడుతూ, దేవుడు అంత్య దినాలలో ఆయన ఆత్మను కుమ్మరిస్తానన్న మాట నెరవేర్చబడదని వివరిస్తూ వాక్యం చెప్పిన వెంటనే అందరూ వచ్చి, అయ్యా మరి మేమేం చేయాలంటే, అప్పుడు పేతురు అంటాడు, మీరు యేసు ప్రభు నామంలో బాప్తిసం పొందండి, మారు మనసు పొంది బాప్తిసం పొందండి. ఇంచుమించు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. వీళ్ళు బాప్తిసం తీసుకున్న వెంటనే నెక్స్ట్ ఏం చేశారంట? వీళ్ళు రెగ్యులర్గా అపోస్తుల బోధ, పాత నిబంధన కాదు, అపోస్తుల బోధ. ఇప్పుడు న్యూ టీచింగ్స్ ఇంపార్టెంట్. మీరు వ్యభిచారం చేయొద్దు విన్నారు, అది ఓల్డ్ టెస్టమెంటు. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి చెడ్డ రూపంలో చూసినట్లయితే మీరు పాపం చేసినట్టు. మీరు అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాపం చేయాల్సిన అవసరం లే, ఫస్ట్ లుక్లోనే పాపం చేస్తారు. కేర్ఫుల్గా ఉండండి. వ్యభిచారం అనేది 101st స్టెప్. ఫస్ట్ స్టెప్లోనే కేర్ఫుల్గా ఉండండి. నరహత్య చేయొద్దును విన్నారు కదా పాత నిబంధన కాలంలో. నేను మీతో చెప్తున్నా, ఒక కత్తి తీసుకోవాల్సిన అవసరంలే, పొడవాల్సిన అవసరంలే. తన సహోదరుని మీద కోపపడితే చాలు నరహత్య చేసినంత. మీకు ఎంతమందికి తెలుసో లేదో ప్రియులరా, కోపము చాలా ప్రమాదం అంట. ఇంగ్లీష్లో యాంగర్ అంటారు, ANGER. ఆ యాంగర్కు ముందు డి యాడ్ చేయండి, ఇట్ బికమ్స్ డేంజర్. యాంగర్ ఇస్ వెరీ డేంజర్. మూర్ఖులు కోపాన్ని బయలుపరుస్తారంట ప్రియులరా సామెతల గ్రంథంలో. కానీ జ్ఞానవంతుడు వచ్చిన కోపం రాదని కాదు, ఆయనకు కానీ కోపం వస్తుంది బ్రదర్, కానీ ఆయన కంట్రోల్ చేసుకుంటాడంట. మూర్ఖుడు చెడ్డ వార్తను అందరికీ స్ప్రెడ్ చేస్తాడంట, జ్ఞానవంతుడు చెడ్డ వార్తను తన హృదయంలో దాచిపెట్టుకుంటాడంట. మూర్ఖుడు రాబోయే అపాయం గురించి పట్టించుకోడంట, జ్ఞానవంతుడు రాబోయే అపాయాన్ని ఇప్పుడే పసిగడతాడంట. మూర్ఖుడు కోతకాలంలో పడుకుంటాడంట, జ్ఞానవంతుడు కోతకాలంలో వెళ్ళి పని చేస్తాడంట ప్రియులరా. ఫూల్స్ అండ్ వైజ్, వీళ్ళ గురించి మేము మొన్న బైబిల్ స్టడీలో స్టార్ట్ చేసాం ప్రియులరా. ఎన్నో వాక్యాలలో మూర్ఖులు చేసే పని ఏంటి, జ్ఞానవంతులు కోపపడే వారందరూ దేవుని వాక్యం ప్రకారం మూర్ఖులంట ప్రియులరా.
కోపం అందరికి వస్తుంది, కానీ ఊరికిన బయటపడతారే అరవడము, తిట్టడము, ఫూల్, యూజ్లెస్ ఫెలో, భార్యను పట్టుకుని తిట్టడం, భర్తను పట్టుకుని తిట్టడము, తల్లిదండ్రుల మీద గట్టిగా అరవడము, పేరెంట్స్ మీద అరవడము. వీళ్ళు అనుకుంటారు చాలా ఆత్మీయంగా ఉంటారని. దేవుని వాక్యం ప్రకారం వాళ్ళు మూర్ఖులంట ప్రియులరా. సో నెక్స్ట్ టైం మన భార్యతో, మన పిల్లలతో, మన పేరెంట్స్తో మాట్లాడినప్పుడు కూల్గా మాట్లాడదాం, ప్రేమగా మాట్లాడదాం. రెస్పెక్ట్ వన్ అనదర్. మీకు ఎంతమందికి తెలుసో లేదో, పాత నిబంధన కాలంలో నలిసిన వెంట్రుకలు గల వ్యక్తి వచ్చినప్పుడు లేచి నిలబడండి అని ఉంది. రెస్పెక్ట్ వెన్ ఎల్డర్లీ పర్సన్ కమ్స్, వెన్ ఎ గ్రే హెయిర్డ్ మ్యాన్ కమ్స్. ఫస్ట్ పీటర్లో అంటాడు, అందరినీ సన్మానించండి. ఇప్పుడు పెద్దోళ్ళని మాత్రమే కాదు, అందరినీ సన్మానించండి. రెస్పెక్ట్ ఆల్ మెన్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఫస్ట్ ఐ షుడ్ గివ్, డోంట్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్. నాకు హలో చెప్పలేదే, నాకు విష్ చేయలేదే, నాకు ప్రైజ్ లార్డ్ చెప్పలేదే అని అనుకోకూడదు. మనం ఫస్ట్ చెప్పాలి. సో ప్రియులరా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ప్రభురాత్రి బల్లలో మనం చాలా కేర్ఫుల్గా, మనం రెగ్యులర్గా ఎప్పుడు వాళ్ళు సహవాసమందును, అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, తర్వాత కంటిన్యూగా వాళ్ళు ఉండేవారంట ప్రియులరా. ఇప్పుడు 46వ వచనం చదువుకుందామా? 2:46. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచుండిరి. సో ప్రియులరా, ఇక్కడ ఐ వాంట్ టు హైలైట్ పస్కా పండగ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి తెలుసా? ప్రతిరోజు ఇంటింట రొట్టె విరవడము, ప్రభురాత్రి బల్లలో పాలు పొందడం. రొట్టె విరవడం అంటే లిటరల్గా దే ఆర్ సెలబ్రేటింగ్ పాస్ ఓవర్. ఎప్పుడు? ప్రతిరోజు, ఎవ్రీడే. ఎంతమంది? 3000 మంది ఉన్నారంట ప్రియులరా. వాళ్ళందరినీ మనం డివైడ్ చేసినట్లయితే ఒక 1000 ఫ్యామిలీస్ వేసుకుందాం. 1000 ఫ్యామిలీస్తో ప్రతిరోజు ఒక్కొక్కరి ఇంట్లో మీటింగ్. బ్రదర్ ఈరోజు మా ఇంట్లో పెట్టండి, వాళ్ళు వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళు ప్రభురాత్రి బల్ల. సో అట్ట ప్రతిరోజు వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలా, ప్రభురాత్రి బల్ల తీసుకోవాలా, పాపాలు ఒప్పుకోవాలా, ప్రభురాత్రి బల్ల. సో పస్కా అంటే ఈరోజు ప్రియులరా, మనం ప్రభురాత్రి బల్లలో పాలు పొందాలి. రైట్. ఆ రోజులలో ప్రతిరోజు తీసుకునేవారు. చిన్నగా ఏమైందంటే అందరూ కొద్దిగా బిజీ అయిపోయారు, వాళ్ళ పనులలో బిజీ అయిన తర్వాత వారానికి ఒక్కసారి ప్రభురాత్రి బల్ల తీసుకునేవారు. తీయండి అండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం తీసుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడారంట ప్రియుల దేవుణ్ణి ఆ యొక్క రొట్టెను విరవడానికి అని మనం గమనిస్తే, చాప్టర్ 20:7, ఆదివారమున. అందరు తీయండి ప్రియులరా, తీసిన తర్వాత నేను చదువుతాను. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ప్రియులరా గమనించారా? ఒక స్టేజ్లో ప్రతిరోజు రొట్టె విరుస్తూ ఉండేవారంట. ఇప్పుడు ఏమైందంట? ఆదివారం దాన్ని వాళ్ళు హ్యాబిట్గా చేసుకున్నారు. ఇప్పుడు ప్రతిరోజు నాట్ పాసిబుల్. అందరు డ్యూటీకి వెళ్ళాలా, స్కూల్స్కి వెళ్ళాలా కదా ప్రియులరా, మన పనులలో మనం బిజీ కావాలి. ఇప్పుడు ప్రభురాత్రి బల్ల ఈ పస్కాని వాళ్ళు ఎప్పుడు ఆచరించేవారంట? వారానికి ఒక్కరోజు. ప్రియులరా, మేము సికింద్రాబాద్లో అల్వాల్ అనే ప్రాంతం ఉంది. అక్కడ మాకు ఒక 40-50 మంది వస్తారండి ఎవ్రీ సండే. నేను ఇప్పుడు సేవకు వచ్చి 35 సంవత్సరాలు. ఈ 35 సంవత్సరాలు నేను ఎప్పుడైతే ఫెలోషిప్ స్టార్ట్ చేశామో, ఎవ్రీ సండే వితౌట్ మిస్సింగ్ ప్రభు రాత్రి బల్లలో మేము పాలు పొందుతాము. ఒక్క వారం కానీ మిస్గా ప్రతి ఒక్కళ్ళం దాన్ని హ్యాబిట్ చేసుకోవాలి. నెలకొకసారి కాదండి, మనకు ఇష్టం వచ్చినప్పుడు, మనకు బుద్ధి పుట్టినప్పుడు కాదండి. మీరు కూడినప్పుడల్లా అంటాడు. మేము ఒక స్టేజ్లో బైబిల్ స్టడీ, మాకు ప్రతి గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది. ఒక స్టేజ్లో బైబిల్ స్టడీలో కానీ మేము ప్రభురాత్రి బల్ల తీసుకునేవాళ్ళం. ప్రభురాత్రి బల్ల తీసుకోవడం వల్ల మనకు కలిగే లాభం ఏంటంట? కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ప్రియులరా, తన్ను తాను పరీక్షించుకుని దానిలో పాలు పొందాలి. తీసుకుందాం ఆ వాక్యము, అది చదువుకొని మనం ముగించుకుందాం ప్రియులరా. ప్రభురాత్రి బల్లను మనం ఎంత ఇంపార్టెన్స్ తీసుకోవాలనేది ఇక్కడ దేవుని వాక్యం మనకు వివరిస్తుంది ప్రియులరా. 1 కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10
11వ అధ్యాయము 11వ అధ్యాయము 23వ వచనము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తను గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారంటే చనిపోతున్నారు. పస్కా అంటే ప్రియులరా యేసు ప్రభు శరీరములో ఆయన రక్తంలో పాలు పొందడము, రొట్టెను ద్రాక్షారసములు తీసుకోవడము. ఇంకా దానికి మించిన హైలైట్ నాకేం కనపడలేదండి న్యూ టెస్టిమెంట్లో. నేను ఇక్కడికి రాకముందు, నాకు తేజ్ కుమార్ చెప్పకముందు, నేను ఈ యొక్క వాక్యాన్ని కనీసం ఒక వారం నుంచి ప్రిపేర్ చేస్తూ ఉన్నా. న్యూ టెస్టిమెంట్లో ఎక్కడెక్కడ పస్కా గురించి దాని ఇంపార్టెన్స్ ఏంటని చూస్తే ప్రభురాత్రి బల్ల గురించే కనపడుతుంది నాకు. ఆ రాత్రి కరెక్ట్ పస్కా పండుగ రోజే మీరు సిద్ధపరచండి అయ్యా. యాక్చువల్గా వాళ్ళు వెళ్ళి రొట్టెను మాంసంను సిద్ధపరచాలి. యేసు ఒక సిద్ధపరిచి ఉండొచ్చేమో, కానీ ఆయన మాంసంను పక్కబెట్టి రొట్టెనిచ్చి ద్రాక్షారసనిచ్చి, ఇది నా శరీరము, ఇది నా రక్తము. పౌలు అంటాడు, మీరు తిన్నప్పుడల్లా ఆయన మరణాన్ని మీరు ప్రచురపరుస్తున్నారు, ఆయన రాకడ వరకు మీరు ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. తినేటప్పుడు తను తాను పరీక్షించుకోవాలంట ప్రియుల. ఇది ముఖ్యం. ఐ వాంట్ ఒక 2 నిమిషాలు ఇక్కడ చెప్తాను. ప్రభురాత్రి వల్ల తీసుకునేటప్పుడు మన పాపాలు ఒప్పుకోవాలంట, మనం పరీక్షించుకోవాలంట. నా భార్యతో గొడవపడ్డానా, నా భర్తతో గొడవపడ్డానా, ఏమైనా అబద్ధాలు చెప్పానా, ఏమైనా చీటింగ్ చేశానా, చేయరాని ఏమైనా చేశానా, చేయవలసినవి చేయకుండా ఇంట్లోనే కూర్చున్నానా. వీ హ్యావ్ టు సర్చ్, వీ హ్యావ్ టు టెస్ట్. సో ప్రభురాత్రి బల్ల తీసుకోవడం వల్ల మనకు కలిగే బెనిఫిట్ ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకునే ఒక అవకాశం. నేను 87, 88లో ప్రభువుని నమ్ముకున్నానండి. బ్రదర్ దినకరన్ గారు హుబ్లీ, కర్ణాటక, మాది సొంత ఊరు ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర మార్కాపురం, కానీ మేము పుట్టి పెరిగింది కర్ణాటక హుబ్లీ, ధార్వాడ్. అక్కడ బ్రదర్ దినకరన్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మీటింగ్లో నేను ప్రభువుని తెలుసుకుని, ఐ వాజ్ 17 years, 17 సంవత్సరాలు ముందుకెళ్ళానండి. ఒక వాలంటీర్ వచ్చి నా గురించి ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్పాడు, సైమన్, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, టెల్ మీ బ్రదర్, నువ్వు ప్రతిరోజు పాపాలు ఒప్పుకోకుండా పడుకోవద్దు. నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు ప్రియులరా. నేను ప్రభుని నమ్ముకుని 35 సంవత్సరాలు. ఈ రోజు వరకు ప్రతిరోజు నా పాపాలు ఒప్పుకుంటే ఏమైనా తప్పు చేశానేమో, ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడానేమో, ఎవరైనా అనవసరంగా చూశానేమో, చెప్పనిది ఏమైనా చెప్పానేమో, ఐఎమ్ సారీ ప్రభు. ప్రతి రాత్రి మనం పడుకోకముందు మన పాపాలు ఒప్పుకోవాలి. నేను ఈరోజు ఏం చేశానులే అని అనుకోకూడదు ప్రియులారా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు మనం ఎంత పాత విశ్వాసులమైనా నేనేం చేశానులే అనే యాటిట్యూడ్ ఉండకూడదంట. మన పాపాలు ఒప్పుకోవాలంట. పడుకోకముందు మన పాపాలు ఒప్పుకోవాలి, వ్యక్తిగతంగా ఒప్పుకోవాలి. మనలో ప్రతివాడు తన గురించి తాను లెక్క అప్పగింపవలెనని రోమా 14:16లో ఉంది ప్రియులరా. మన గురించి మనమే రేపు చెప్పాలి దేవుడికి. దేవుడు మనల్ని కుటుంబంగా అడగడు. ఐఎమ్ ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మై సెల్ఫ్. తను తాను పరీక్షించుకోవాలా. రొట్టె తీసుకోకముందు ఆ సాటర్డే నైట్, ఆ ఫ్రైడే నైట్ మన భార్యతో సమాధాన పడాలా. గొడవబడి చర్చికి వెళ్ళి తీసుకోకుండా కూర్చోకూడదు. అది అలవాటైతే మరీ డేంజర్. చాలామంది ఈరోజు నేను తీసుకోలేదు బ్రదర్, ఇంట్లో కొద్దిగా ప్రాబ్లం అంటే ఇంకా ప్రాబ్లం సాల్వ్ చేసుకోమా.
ఎన్ని రోజుల వరకు అండి? నేను అప్పుడప్పుడు తాగుతుంటానండి, అందుకే తీసుకోవట్లేదు. ఇంక మానుకోవా? అప్పుడప్పుడు మా మిస్సెస్తో గొడవ పడుతుంటా, మా ఆయన్ని తిరుగుతూ ఉంటా, ఇంకా మానుకోమా? ఇంకా అదే ఎక్స్క్యూజ్ ఇచ్చుకుంటూ ప్రభురాత్రి వల్ల తీసుకోకుండా చర్చికి వచ్చి ఏమనుకుంటారు అందరూ? అరే ఈయన ప్రభురాత్రి వల్ల తీసుకోవట్లే. వాళ్ళు వచ్చి ప్రసంగం చేస్తే ఎట్లుంటుంది? ప్రభురాత్రి వల్ల తీసుకోరు, వీళ్ళు వచ్చి పాటలు పాడుతుంటారు, ఎట్లుంటుంది ప్రియులారా? మనం లీడ్ చేసేవాళ్ళు కొద్దిగా ఎగ్జాంపులర్గా ఉండాలి కదా. భార్యతో సమాధానంగా ఉండాలా, భర్తతో సమాధానంగా ఉండాలా, సంఘస్థలందరితో సమాధానం. మీకు ఎంతమంది తెలుసు ఆ వాక్యం ప్రియులరా? మీ చేతనైనంత మటుకు అందరితో ఎలా ఉండాలా? అయినంత వరకు శక్యమైతే. రోమా 14:18 అంటాడు, శక్యమైతే మీ చేతనైనంత మటుకు అందరితో సమాధానంగా ఉండండి, లేకపోతే పరలోకానికి వెళ్ళం ప్రియులరా. ప్రభురాత్రి బల్ల తీసుకునేటప్పుడు మనం పరీక్షించుకోవాలి. దట్ విల్ మేక్ అస్ హోలీ. అది ప్రభురాత్రి వల్ల మనల్ని పరిశుద్ధులు చేస్తుంది. నెలకోసారి తీసుకుంటే ఏం పాపాలు ఒప్పుకుంటామండి? జ్ఞాపకం ఉంటుందా? 30 రోజులు చేసిన పాపం, ఎప్పుడో చేసిన పాపం మనం ఒప్పుకోగలుగుతామా? కనీసం వారానికి ఒక రోజు ప్రభురాత్రి వల్ల మనం తీసుకున్నప్పుడు అది నిజమైన పస్కా. మీరు ఒకసారి న్యూ టెస్టమెంట్ ఒకసారి చూడండి ప్రియులరా. ఏంటయ్యా ఓల్డ్ పస్కా అంటే? యేసుక్రీస్తు అదే రాత్రి పస్కాను ఆచరించి మరుసటి రోజు ఆయన చనిపోయాడు ప్రియులరా. సో పస్కా అంటే ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగువాడే. జస్ట్ 2-3 పాయింట్స్ ప్రియులరా. నంబర్ 1, ఈ గొర్రెపిల్లను చంపినప్పుడు దేవుడు అంటాడు మోషేతో, ఆ గొర్రెపిల్లను చంపాలే కానీ దాని ఎముకలు ఇరగొట్టకూడదు కదా. యూ షుడ్ కిల్ దట్ ల్యామ్, యూ షుడ్ నాట్ బ్రేక్ దట్ బోన్స్. నిర్గమకాండం ఒకసారి తీసుకుందామా ప్రియులరా. 12:46 ఫ్యూ హైలైట్స్, కొన్ని ముఖ్యాంశాలు నేను మీతో పంచుకుంటాను. ఎక్సడస్ 12:46. సార్ గట్టిగా చదవండి సార్. దానిలోని ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. వర్స్ 46 కదా బ్రదర్. 12:46. ఇంటిలోనే దాన్ని తినవలెను, దాని మాంసంలో కొంచెమైన ఇంటిలో నుండి బయటికి తీసుకుని పోకూడదు, దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. సో పస్కాలో ఉన్న ఒక మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే, ఆ యొక్క మాంసము లేకుంటే ఆ యొక్క పశువుని మీరు చంపిన తర్వాత దాని ఎముకలు ఇరగొట్టకూడదు. తెలుసు కదా యేసుక్రీస్తు విషయంలో ఏం జరిగిందో. 3 శిలువలో వేయబడ్డారు ప్రియులరా. రోమా ఆచారం ప్రకారము ఒక వ్యక్తిని 4:35 లోపల దించాల. దానికన్నా ముందు వాళ్ళ మోచేతులు వాళ్ళ మోకాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆల్రెడీ ఆయన చంపేశారు కదా. సో దెర్ వాజ్ నో నీడ్ టు బ్రేక్ హిజ్ లెగ్స్. ఆ గొర్రెపిల్లను మీరు దాని ఎముకలు ఇరగొట్టకూడదు. సేమ్ థింగ్ యేసుప్రభు అనే గొర్రెపిల్ల శిలువలో చనిపోయినప్పుడు రూల్ ప్రకారం ఎముకలు ఇరగొట్టాలి, కానీ ఏం జరిగిందంట? ఇరగొట్టలేదు ప్రియులరా. కీర్తనల గ్రంథంలో కానీ ఒక వాక్యం ఉంది కదా, ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనను విరగలేదు. ఎంత వాక్యం సత్యం ప్రియులరా. ఇంకొక హైలైట్ ప్రియులరా, అది ఏంటంటే నిర్గమకాండం 12వ అధ్యాయము 9 and 10. నిర్గమకాండం 12వ అధ్యాయం 9 and 10. చదవండి బ్రదర్. రైట్. సో ప్రియులు ఇక్కడ గమనించండి, ఈ యొక్క పస్కాను తినేటప్పుడు మీ యొక్క నడుము కట్టుకోవాలి. యూ షుడ్ బి రెడీ విత్ యువర్ బెల్ట్, యూ షుడ్ టై యువర్ బెల్ట్, షూ వేసుకోవాలి.
రెడీ ఉండాలా, ఆల్మోస్ట్ కర్రలు చేతిలో పెట్టుకోవాలా, ఇంకా క్విక్ వెళ్ళిపోవాలన్నట్టుగా మీరు దాన్ని తినాలా. సో పస్కా తినేటప్పుడల్లా యూ షుడ్ బి అలర్ట్, యూ షుడ్ బి క్విక్, యూ షుడ్ బి రెడీ. ఎనీ టైమ్ గాడ్స్ కాల్ విల్ కమ్. ఏ సమయంలోనైనా దేవుని పిలుపు రావచ్చు, వెళ్ళిపోండి. బెల్ట్ గట్టి కట్టుకోండి, మంచిగా షూ వేసుకోండి, బీ రెడీ, అన్ని ప్యాకేజ్ అన్ని బ్యాగులన్నీ వేసుకోండి, కట్టెపట్టుకోండి. మోషే ఎనీ టైమ్ విల్ కమ్ అండ్ టెల్ గో. సో బీ అలర్ట్. సో ప్రభురాత్రి బల్ల తీసుకుంటేటప్పుడు న్యూ టెస్ట్మెంట్లో మనం కానీ ఎప్పుడు రెడీగా ఉండాలంట ప్రియులరా, ఈ రొట్టెను ఈ ద్రాక్షరసాన్ని తీసుకునేటప్పుడు. దాని తర్వాత ఏటేటా మీరు దాన్ని ఆచరింపవాలని ఉందండి ప్రియులరా, ఎవ్రీ ఇయర్. కానీ కొత్త నిబంధనలో ఏటేటా కాదు, మీరు కూడినప్పుడల్లా. మనం ప్రతిరోజు గ్యాదరింగ్ కాం, కనీసం వారానికి ఒక రోజు మనం గ్యాదర్ అవుతాము. ఈ నా రొట్టెను నా ద్రాక్షరసాన్ని మీరు తీసుకోండి. బీ రెడీ, బీ క్విక్. అట్ ద సెకండ్ టైం, సేమ్ టైం, ఎవ్రీ ఇయర్ ఏటేటా మీరు దాన్ని పాలు పొందాలి. ఎస్. సో దట్ మీన్స్ యేసుక్రీస్తు రెండో రాకడ సమీపంగా ఉంది. నేను కానీ సిద్ధంగా ఉండాలా. రెండోది, సంవత్సరానికి ఒకసారి వాళ్ళు తీసుకునేవారు, మనం ఎప్పుడు తీసుకోవాలంట, మీరు కూడినప్పుడల్లా. ప్రతిరోజు తీసుకునేవారు, వారానికి ఒకసారి తీసుకోవడం ప్రారంభం. సో ప్రియులరా, అల్టిమేట్లీ నా యొక్క కన్క్లూజన్ ఏంటంటే, మనము ప్రభురాత్రి బల్లను తీసుకోవడమే నిజమైన పస్కా. నెలకొకసారి తీసుకోవడం కాదు, సంవత్సరానికి ఒకసారి తీసుకోవడం కాదు. మన బుద్ధి పుట్టినప్పుడు, లేకుంటే మన చర్చ్ డాక్టరీన్స్ కొంతమంది వాళ్ళ డాక్టరీన్స్ ఏదో ఉంటాయి కదా, అది కాదు. మనం వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద బైబిల్. దేవుని వాక్యానికి తిరిగి రావాలి. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్కరు వాళ్ళ డాక్టరీని టీచ్ చేసుకుంటారు. మనం అట్ట కాదండి. వీఆర్ బ్యాక్ టు ద బైబిల్, ఫుల్ గాస్పెల్. రక్షణ కావాలి, పాప క్షమాపణ కావాలి, బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి, సహవాసం ఉండాలి, పెంతెకోస్తు మనలో ఉండాలి, బ్రదరన్ ఉండాలి, బ్యాప్టిస్ట్ ఉండాలి కదా, లూథరన్స్ ఉండాలి, క్యారిస్మాటిక్ ఉండాలి. ఒకటే పట్టుకొని ఆయన బ్యాప్టిస్ట్ అండి, నేను లూథరన్ అండి, ఈయన మనం చెప్పుకుంటే ఒకటే మనం నమ్మినట్టు. 10 మంది ఏనుగుని చూడడానికి వెళ్ళారంట. ఒక గుడ్డి వాళ్ళు, ఒకడు తొండం పట్టుకున్నాడంట, ఒకడు కాళ్ళు పట్టుకున్నాడు, ఒకడు పొట్ట పట్టుకున్నాడంట, ఒకడు చెవులు పట్టుకున్నాడంట. లాస్ట్కి వెళ్ళి వాళ్ళ సార్కు వివరించారంట, నువ్వు చెప్పురా ఎట్లుంటుంది ఏనుగంటే. ఆ తొండం పట్టుకున్నవాడు అన్నాడంట, సార్ ఏనుగంటే ఒక పైప్ మాదిరి ఉంటుంది అన్నాడంట అండి. రెండోవాడు, నువ్వు చెప్పురా కడుపు పట్టుకున్నవాడు అన్నాడంట, లేదు సార్ వాడికి ఏం తెలుసు, ఏనుగంటే ఒక పెద్ద గోడ మాదిరి ఉంటుంది అన్నాడంట. మూడోవాడు కాళ్ళు పట్టుకున్నాడు, లేదు సార్ ఏనుగంటే ఒక పిల్లర్ మాదిరి ఉంటుంది అన్నాడంట. నాలుగోవాడు తోక పట్టుకున్నవాడు అన్నాడంట, వీళ్ళంతా అబద్ధం సార్, ఏనుగంటే ఒక తాడండి అన్నాడంట. చివరికి చెవులు పట్టుకున్నాడు అన్నాడంట, వీళ్ళంతా అబద్ధం సార్, ఏనుగంటే చేట లాంటిది సార్. అట్టా ప్రతి ఒక్కొక్కళ్ళు ప్రియులరా, మేము బ్యాప్టిస్టు, మేము లూథరను, మేము హెబ్రోను, మేము పెంటికోస్టు, దే బిలీవ్ ఓన్లీ వన్ ట్రూత్. మనం వీ హ్యావ్ టు బిలీవ్ ఆల్ ద ట్రూత్. మనం అన్ని వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద బైబిల్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు. యేసు ప్రభు శరీరము తిని ఆయన రక్తంలో పాలు పొందడమే నిజమైన పస్కా అనే విషయాన్ని మాకు నేర్పించారు. అదే రోజు యేసుక్రీస్తు తన శిష్యులను పిలిపించి పస్కాను సిద్ధపరచుడని చెప్పి చివరికి ఆయన శరీరం, ఆయన ద్రాక్షరసాన్ని, రొట్టెనిచ్చి ఆయన సెలబ్రేట్ చేసుకున్న విషయాన్ని మేము నేర్చుకున్నాం ప్రభువా. కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత వాళ్ళు ప్రతిరోజు ఇంటింట రొట్టె విరిచారని ఉంది. అపోస్తల కార్యములు 20:7 మేము చూసాము, వారు ఆదివారమున మేము ప్రభురాత్రి రొట్టెను విరుచుటకు కూడినై ఉన్నప్పుడు అనే మాట ఉంది. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రికలో మేము గమనించాము, మేము కూడినప్పుడల్లా ఆయన అది తీసుకున్నప్పుడల్లా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మేము ఈ రోజు నుంచి యేసు ప్రభు రెండో రాకడ వచ్చు వరకు, సంవత్సరానికి ఒకసారి కాదు, మేము ప్రతిసారి కూడినప్పుడల్లా ఆ యొక్క పస్కాన్ని ఆచరించుకున్నట్టుకు, యేసుక్రీస్తు శరీరం ఆయన రక్తం అనే పస్కాన్ని మేము ఆచరించి రేపు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకుంటకు మాకు సాయం చేయమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం చెప్దామా గట్టిగా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం మరొకసారి చెప్దాం ఆమేన్. దైవదాసుని బట్టి వందనాలు తెలియపరుస్తున్నాం, చక్కటి మాటలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్ Tej Kumar. Thank you Ramesh Paul for inviting me, and God bless you.
తండ్రి